వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కన్నుల పండుగ కలశ పూజలు. హాజరైన భక్తకోటి జనం. ప్రమాదాల నివారణ కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని వాహనదారులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ ధర్మ అగ్రవాల్. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఏపీ కార్మిక శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పాల్గొన్న సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ద్వితీయ రజతోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ రోజు కలశ పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా పూర్ణాహుతి, సహస్ర కలశ కుంభాభిషేకం నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ రాజ విద్యాసాగర్ గురుస్వామి వెల్లడించారు. ప్రతిరోజు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భక్తుల సహకారం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. వేడుకలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోందని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు, శ్రీధర్మశాస్త్ర సన్నిధాన స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పూర్ణాహుతి మరియు సహస్ర కలశాభిషేకంతో ఈరోజు ఈ కార్యక్రమం పూర్తయింది. ఇట్టి కార్యక్రమంలో సహకరించిన వారందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను. మీ సహకారం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తూ స్వామి శరణమయ్యప్ప. సహకరించిన అందరు మీడియా మిత్రులు కానీ, డోనర్స్ కానీ, అన్నదానం ఇచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతాభినందనలు. స్వామి శరణమయ్యప్ప. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ సూచించారు. ఈ రోజు పట్టణంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆదేశాల మేరకు వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంపై అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అలాగే పట్టణంలోని వాహనదారులకు ప్రత్యక్షంగా సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. అనంతరం వాహనదారులతో హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్, డ్రైవర్లు, పట్టణ ప్రజలు తదితరులు ఉన్నారు. పౌరుడిగా వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరిస్తాము. ఒకవేళ ఎవరైనా తెలియక ధరించనితో వారికి చెప్పి ధరించేటట్టు చేస్తాము. జై హింద్. జై హింద్. ప్రాణం కంటే అది ఎక్కువ అది కాదుగా, ప్రాణం ఇంపార్టెంట్. ఇండికేషన్ టైం చేస్తున్నా టైం అనేది ఆపినప్పుడు 7,000 అనేది ఓపెన్. 7,000 వల్ల ఈ టైం అనేది ప్రొటెక్ట్ కాబట్టి 7,000 మాత్రం ఇండికేషన్ క్లీనింగ్ ఇచ్చే. సో క్లీనింగ్ ఇచ్చే కూడా వల్ల నీ రిస్క్ బ్రేక్
కావు. ఈ లిఫ్ట్ వేగా నీళ్ళు అందరికీ బ్యాక్ రావడం కాదు, మంచి పంచర్ అయితే అది జాతీయ సరఫరా కాదు, వీటి తీసుకోలేవు. ఆ టైంలో ఎవరు లేరు అనుకో, కాబట్టి ఎవరు లేరు అనుకో, దాని పేరు మంచిగా బస్సులో అది తీసుకొచ్చేసుకుంటే ఈక్వల్గా వస్తుంది వర్గాలకు అవసరం ఉంటుంది సార్. ఇప్పుడు బాగాలంటే 2 కుటుంబాలు ఉండొచ్చు, అలా 3 కుటుంబాలు వచ్చి 4 కుటుంబాలు కూడా ఉండదు. ఒక 4 కుటుంబాలు ట్రావెల్ చేస్తున్నాం. మీరు ఏమైనా చేసినట్టయితే 4 కుటుంబాలు కూడా రోడ్డు మీద వస్తాయి. కరెక్టే కదా? ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా, ఎవరికైనా ఇబ్బంది జరిగినా, లోకల్ జరిగినా ఇద్దరు జరిగినా జరిగి ఆ 2-3 కుటుంబాలు అయితే రోడ్డు మీద తీసుకెళ్ళడం అవుతుంది. కరెక్టే కదా? సిటీ బస్సులలో మధ్య దాగి వాహనాలు నడపద్దు. వాహనాలు నడితే ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ అనేది పక్కకు కట్టేస్తే పక్కకు సీట్ బెల్ట్ పెట్టాలి. పక్కన కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అదే సీట్ బెల్ట్ గురించి ఇటువంటి విషయాలు సాధిస్తారు. అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను మోడన్ సురేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్, సిరిసిల్ల వేములవాడ సార్. మీ అందరికీ ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్పారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్. అరైవ్ అలైవ్ అంటే మనము ఇంటి దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మీరు వాహనాన్ని తీస్తారు కదా, మీ యొక్క కార్ డ్రైవర్సే కదా అందరూ, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనం తీసి క్షేమంగా తిరిగి మళ్ళీ మీ యొక్క ఇంటికి రావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే దీనిని గౌరవ డీజీపీ సార్ శివధర్ రెడ్డి ఐపీఎస్ సార్ గారు మరియు మన సిరిసిల్ల ఎస్పీ గారు గౌరవ మహేష్ బి గితే ఐపీఎస్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో కూడా మమ్మల్ని కండక్ట్ చేయండి, అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలంటే మీ యొక్క ప్రజల మద్దతు ఉంటేనే సక్సెస్ అనేది అవుతుంది. పోలీసులు చేసిన కూడా మా వట్టుకు నామమాత్రంగా ఉంటుంది. అదే ప్రజల నుంచి వస్తే ఏంటంటే సక్సెస్ఫుల్ అవుతుంది. మీకు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కూడా ఇవాళ పెట్టుకోలేదు సీట్ బెల్ట్. అవునా? అవును సార్. సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మా బ్యాచ్మేట్ సబ్ ఇన్స్పెక్టర్ 2012 బ్యాచ్ అంబేద్కర్ అని చెప్పేసి ఆదిలాబాద్లో సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తుంది. వరంగల్ నుంచి ఆదిలాబాద్కి వెళ్దామని చెప్పేసి మార్నింగ్ వెళ్ళి వస్తున్నాడు. వెళ్తూ ఉంటే ఒక ఆటో అనుకోకుండా టాటా వెహికల్, అది నాకు బాగా గుర్తుంది, టాటా వెహికల్ వస్తుంటే ఒక ఆటో ఎదురుగా వచ్చేసి కార్ను హిట్ చేసిన తర్వాత ఆయనకు అక్కడ బండి అయిపోయింది. ముందు డ్యామేజ్ అయింది కార్కి, ఆ కార్కి డ్యామేజ్ అయిపోయింది. వెనుక వాళ్ళ భార్య పాప 1 year 2 year పాప ఉంది. ముందేమో ఈయన ఎస్ఐ గారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ హిట్ అయిపోయిన తర్వాత, యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత 108 అంబులెన్స్ కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత సిరిసిల్ల పట్టణ ప్రజలకు నమస్కారం. నేను మీ మోడన్ సురేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్. గౌరవ డీజీపీ మరియు ఎస్పీ సిరిసిల్ల శ్రీ మహేష్ బి గితే ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణం లోపల 4 వీలర్స్కి సీట్ బెల్ట్ ధరించాలి అనే ఒక ఆదేశాల మేరకు మేము డ్రైవర్స్లో మరియు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. మాతో పాటు దిలీప్ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. అదేవిధంగా ప్రజలకు నా యొక్క మనవి ఏమిటంటే ప్రతి ఒక్కరూ 4 వీలర్ కార్ నడిపే వాహనదారులు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి. దాని వలన ధరించకపోవడం వలన జరిగే ప్రమాదాలకు ఎవరు కూడా తీర్చలేనివి. ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే ఆ లోటు, మనిషి పోయిన లోటు అనేది ఎవరు కూడా తీర్చలేరు. కాబట్టి అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూచా తప్పకుండా సీట్ బెల్ట్ ధరించి వాహనాలను నడపవలసిందిగా మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పకడ్బందీగా చేశారని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల్లో సర్వం సిద్ధం చేశారని, పరీక్షా సమయానికంటే విద్యార్థులు గంట ముందే చేరుకోవాలని, సెల్ ఫోన్లో ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధమని, ఏడాది పరీక్షా కేంద్రాల్లోకి నిమిషం ఆలస్యమైనా అనుమతించకపోవడం నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసిందని తెలిపారు. నిర్ణీత సమయం 9 గంటల తర్వాత 5 నిమిషాల లోపు చేరుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4046, సెకండ్ ఇయర్ విద్యార్థులు 4060 పరీక్షలకు హాజరు కానున్నారని ఇన్ఛార్జ్ కలెక్టర్ తెలిపారు. పరీక్షలు ఉదయం 9 గంటలకు మొదలై మధ్యాహ్నం 12 గంటల వరకు చేపట్టనున్నామన్నారు. జిల్లాలో మొత్తం 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ బాయ్స్ సిరిసిల్ల, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గర్ల్స్ సిరిసిల్ల, సహస్ర జూనియర్ కాలేజీ సిరిసిల్ల, సాయిశ్రీ జూనియర్ కాలేజీ సిరిసిల్ల, టీజీఎస్డబ్ల్యూ ఆర్జీసీ మద్దనపల్లి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ బాయ్స్ వేములవాడ, వివేకానంద జూనియర్ కాలేజ్ వేములవాడ, సుమిత్ర శ్రీ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ వేములవాడ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్
కోనరావుపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఇలంతకుంట, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ చందుర్తి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రుద్రంగి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గంభీరావుపేట, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ముస్తాబాద్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎల్లారెడ్డిపేట్, రాజర్ల జూనియర్ కాలేజ్ గొల్లపల్లిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటిని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశామన్నారు. 3 సెట్ల ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్లకు చేరవేశారని, కంట్రోల్ రూమ్ నంబర్ 83391628 అందుబాటులో ఉంటుందన్నారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల సమీపంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు. హాల్ టికెట్లు TGBIE వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామన్నారు. 350 నుంచి 400 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు కేంద్రాలకు గంట ముందే అనుమతిస్తారని, అన్ని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. విద్యార్థుల ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుల కొంచెల్ల రవిగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద మంత్రి సుభాష్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మహానేతపై విమర్శలు చేయడం తగదని రవిగౌడ్ పేర్కొన్నారు. తెలంగాణను దోచుకున్న పార్టీలకు ప్రజలు ఇప్పటికే తగిన తీర్పు ఇచ్చారని, రాష్ట్ర గౌరవాన్ని అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. కేసీఆర్ గురించి మాట్లాడే ముందు తన రాజకీయ స్థాయి తెలుసుకోవాలని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి సుభాష్ డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తూ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రతి ప్రయత్నానికి తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్, ఆర్ఎల్ వినయ్ కుమార్, రాకేష్ నాయక్, సాయి కుమార్, రాకేష్ నాయక్, అభిరామ్, మహేష్, ఎండి అజు, నరేష్, రాము తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ వాసంశెట్టి సుభాష్ గారు కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు జిల్లా కేంద్రంలో చేనేత చౌక్ దగ్గర దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి మేము మినిస్టర్ గారికి హెచ్చరిక చేస్తున్నా. బిడ్డ ఖబర్దార్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు మాట్లాడే అర్హత మీ పార్టీకి కానీ మీ అధినేతకు కానీ మీకు కానీ ఎవరికి లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వచ్చి చూడు, మీ సంగతి ఏంటో మేము అప్పుడు చూపెడతామని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీ టీడీపీ పార్టీకి, టీడీపీ నాయకులకు లేదని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు టీడీపీ పార్టీని అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీ. టీడీపీ పార్టీ తెలంగాణ ప్రజలు పొందబెట్టిన రోజులు గుర్తు లేదా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. కేసీఆర్ గారి నుంచి మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి తెలియజేస్తున్నాం. నిజంగా మీరు అధినేత మీ ముఖ్యమంత్రి గారిని అడుగు, కేసీఆర్ సత్యంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న మా కేసీఆర్ గారిని మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. మీరు ఏదో తెలంగాణ రాష్ట్రంలో హీరో అవుతామనుకుంటారు. కేసీఆర్ గారిని పిలితే మీరు ఏదో హీరో అవుతారు కాదు బిడ్డ. మీరు కేసీఆర్ గారిని మరొకసారి మీరు అంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అవసరమైతే బట్టలిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా మేము కేసీఆర్ గారి అభిమానులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బిడ్డ, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు రాష్ట్రం గురించి మాట్లాడుకొని కానీ మా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారిని ఒక మహానాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడిపై మీరు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. అవసరమైతే కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారు మీరు వెంటనే బేషరత్గా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా అడుగు పెడతారో మేము చూస్తాం. టీఆర్ఎస్ పార్టీ నువ్వు కాదు కదా,
మీ అధినేత చూస్తుందా ఏం కాదని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వెంటనే కేసీఆర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీరు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వాలి మరోసారి హెచ్చరిక జారీ చేస్తూ ఖచ్చితంగా బిడ్డ అబాకు చెవకులు పేల్తే కేసీఆర్ గారి పైన టీఆర్ఎస్ పార్టీ పైన అబాకు చెవకులు పేల్తే నాలుక కోస్తామని మరోసారి తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. నిన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా విస్తృతంగా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో ఆయన పాల్గొని మాట్లాడారు. సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రతిరోజు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని డీఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా గడిచిన 20 రోజుల్లో సబ్ డివిజన్ పరిధిలో 364 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటుగా కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫార్సు చేయడం జరుగుతుందని, జిల్లాలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటుగా మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సిరిసిల్ల టౌన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో యూత్ చాలా మంది కూడా తాగడం ఫ్యాషన్ గా పెట్టుకోవడం, తర్వాత తాగిన తర్వాత బండి మీద బయటికి రావడం జరుగుతుంది. దాంతో ప్రమాదాలు జరిగి వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పోలీసు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ చేస్తున్నాం. అంటే ఇంతకుముందు ఏదో టైంలో చేస్తారు అనుకుంటారు, కానీ ఇప్పుడు అది కాకుండా రాత్రి పగలు ఏ టైం అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. అంటే ఒక మత్తు ఫ్రీ సిరిసిల్లను క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశం. దీంట్లో భాగంగా దాదాపు ఈ వారం రోజుల్లో ఒక సిరిసిల్ల టౌన్ లోనే 154 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేయడం జరిగింది. తర్వాత ఈ సబ్ డివిజన్ లో లాస్ట్ 20 days లో 324 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేయడం జరిగింది. కాబట్టి మీకు, మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు మీరు ఏం తాగితే బయటికి వెళ్ళొద్దు అనే ఒక సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే తాగడం వల్ల ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడతారు. తాగినోడు వాడు కింద పడడం, వానికి దెబ్బ తాకడం కాకుండా అవతలను కూడా గుద్దుతాడు. అది ఒక టీచర్ ఉండొచ్చు, లేకపోతే ఒక స్టూడెంట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక నిర్మాణ కార్మికుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే భవిష్యత్తు తరాన్ని నిర్మించాల్సిన ఈ యూత్ కానీ ప్రజలందరూ కూడా తాగి డ్రైవ్ చేయడం వల్ల ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. కాబట్టి ఈ తాగడానికి వ్యతిరేకంగా చేస్తున్నాము. ఇందులో భాగంగా అరైవ్ అనే ప్రోగ్రామ్ గౌరవ డీజీ గారు పెట్టారు. మీరు బాగుండాలి, మీరు ఇంటికి రావాలి, క్షేమంగా ఇంటికి రావాలనేది దాని కాన్సెప్ట్. అంటే అర్థమైంది, మీరు మంచిగా ఉంటేనే మీరు ఇంటికి రాగలుగుతారు. తాగిన తర్వాత మీరు మంచి లేని పరిస్థితుల్లో మీరు రాలేరు, ఇంకొకరిని కూడా ఇంటికి పోనీయలేరు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మీరందరూ, అంటే పత్రికా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే డ్రంక్ డ్రైవ్ రెండు మిక్స్ చేయకుండా ఉండాలని కోరుతున్నాం. ఎవరైనా తాగితే ఫంక్షన్లు ఏమైనా ఉంటే కనుక ఇంట్లోనే ఉండాలి, అంతే తప్ప వాళ్ళు రోడ్డు మీదకి రావద్దు. వస్తే మాత్రం కఠినంగా చర్య తీసుకుంటాం. ఫైన్లే కాదు, ఇప్పుడు జైలు కూడా వేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. మా సిఐ గారికి ఇట్లా మాట్లాడారు. నెక్స్ట్ 100-150 దాటితే వాళ్ళను జైలు పంపే రంగా సిద్ధమని చేసినాం. నెక్స్ట్ అంతా జైలు పంపిస్తాం. మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, తాగకపోతే మన ఒక బెస్ట్ సిరిసిల్ల అవుతాం. తాగితే మీకు తెలుసు కుటుంబాలు నాశనం అవుతాయి, మీతో పాటు ఇంకొక కుటుంబం నాశనం అవుతుంది. కాబట్టి ఆ తప్పు మనం చేయొద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కన్నుల పండుగ కలశ పూజలు, హాజరైన భక్తకోటి జనం.
ప్రమాదాల నివారణ కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని వాహనదారులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గర్మ అగ్రవాల్. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఏపీ కార్మిక శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పాల్గొన్న సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.